సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం. రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాం. కూరగాయలతో పచ్చళ్ళల్లో దొండకాయలు పరమ బోరండి. దొండకాయలు బింబి బుద్ధినాశిని అని చెప్తారు. అంటే ఏమిటి? బింబి అంటే దొండకాయ. ఇది బుద్ధిని పాడు చేస్తుందట. అందుకని మందబుద్ధిగా ఉన్న వాళ్ళకి పెట్టకూడదని, పరీక్షల్లో తినకూడదని ఇలాంటి సిద్ధాంతాలు పూర్వకాలం చాలా ఉండేవండి. ఇప్పుడు ఏ కూరలోనూ సారం లేదు, బలం లేదు. కాబట్టి అంత భయపడకుండా అప్పుడప్పుడు దొండకాయ తినేసండి, ఏం పర్వాలేదు. కానీ రాత్రిపూట తింటే మాత్రం ఒంటికి బద్ధకం చేస్తుందని, పొద్దున్నే మెలకు రాదని చెప్తారు. పగటిపూట హ్యాపీగా తినేసి దొండకాయ ఫ్రై చేసుకుంటాం, దొండకాయ మసాలా కూర చేసుకుంటాం, గ్రేవీ కూరలు బాగుంటాయి. దొండకాయ పచ్చడి కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. కొంచెం దొండకాయ సన్న ముక్క తరిగి కొంచెం 4 ఉప్పురాళ్ళు జల్లి పక్కన పెట్టి 10 నిమిషాలు ఫస్ట్ పిండేస్తే నీరంతా బయటకు వచ్చేస్తుంది. నీరు బయటకు వచ్చాక ఇది తొందరగా మగ్గిపోతుంది. వేపుడు కూరకైనా పాతకాలం అదే పద్ధతి చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ కాయల్లో నీరు కూడా లేదని మానేస్తున్నాం. కానీ పచ్చడికి మాత్రం ఉప్పు జల్లి పిండేసి పచ్చడి చేసుకోండి, బాగుంటుంది. సో దొండకాయ ముక్కలు తరిగేసాము, తాలింపు పెట్టుకుందాం. ఇంకా ఈ తాలింపు తిరగమాతకి సరిపడా 1 స్పూను నూనె వేసుకుందాము. నేను ఎక్కువ వేస్తున్నానని మీకు అనిపిస్తే నన్ను క్షమించేయండి, ఎందుకంటే స్పూన్ లేదుగా, దాంతో వేసేటప్పుడు అందాజుగా స్పూన్ అనుకుంటున్నాను అంతే. కాస్త తక్కువ ఎక్కువగా వేసుకోవచ్చు. మామూలు జనరల్ ఏ పచ్చడిలోనూ నేను శనగపప్పు తాలింపు వేయనండి. శనగపప్పు చాలా తక్కువ వాడతాం. కొన్ని ప్రత్యేకమైన కూరల్లోకి మాత్రమే శనగపప్పు. కానీ ఈ దొండకాయ, క్యాబేజీ ఈ 2 పచ్చళ్ళకి శనగపప్పు వేస్తే బాగుంటుంది. ఉరికే శాస్త్రానికి చూడండి, 2 మెంతి గింజలు వేయకపోతే ఏదో కుదరదు అనిపిస్తుంది. కొద్దిగా మెంతులు వేగాక 1 స్పూన్ ఆవాలు వేద్దాము. ఆవాలు కొద్దిగా చిటపడలాడాక 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, మనం తీసుకున్న కాయలను బట్టి 1/4 కిలో దొండకాయలు ఉన్నాయనుకోండి, 10-12 ఎండుమిర్చి వేసుకుని 5-6 పచ్చిమిర్చి కూడా వేస్తే పచ్చడి మరీ టంగుగా కాకుండా కొద్దిగా వదులుగా వస్తుంది. పప్పులు, ఎండుమిర్చి వేగిపోయాక 5-6 పచ్చిమిర్చి కూడా వేద్దాము. ఇందులో మీరు వెల్లుల్లిపాయలు వేయదలుచుకుంటే ఇంగు వేయద్దు. వెల్లుల్లిపాయలు వేయము అంటే కనుక ఇంగు వేసుకుంటే బాగుంటుంది. ఇవాళ వెల్లుల్లిపాయ వేస్తానండి. అప్పుడప్పుడు కూడా వాడకపోతే ఏదో మరి వాడలేదనిపిస్తూ ఉంటుంది. అందుకని అవి కూడా వేద్దామని. పచ్చిమిర్చి కూడా వేగిపోయాక ఈ పోపు తీసి పక్కకు పెట్టుకుందాం. మళ్ళీ కొంచెం నూనె వేసి, దొండకాయకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి, ముక్కలు మగ్గవు. లేకపోతే మామూలు కంటే బీరకాయ, టమాటా వాటికంటే దొండకాయ కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఇవి ఉప్పు వేసి బాగా పిండేసి పక్కన పెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసేది. కొద్దిగా పసుపు, ఉప్పు ఆల్రెడీ కొంత ఉంటుంది కదా, అంత ఎక్కువ వేయద్దు. కొద్దిగా ఉప్పు వేసి వీటిని మగ్గబెడితే బాగుంటుంది. దీనికి ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను పెట్టట్లేదు కానీ లోపలికి ఇట్లా దగ్గరగా ఉండే మూత చూసి పెట్టండి. డోమ్గా ఉండే మూత కాదు, దగ్గరగా పెట్టేసేయాలి. ముక్కలకి ఆనుకుని ఉంటే కనుక తొందరగా మగ్గుతాయి. ముక్కలు మగ్గిపోయినాయండి. ఇది లిటరల్లీ ఒక 5-7 మినిట్స్ పట్టింది, అంతకంటే పట్టలేదు. మీరు ఉప్పు చల్లి మూకుడులో వేస్తే చాలా తొందరగా మగ్గుతాయి. ఒకవేళ అలా అలవాటు ఉన్న వాళ్ళు ఓకే, అలవాటు లేని వాళ్ళు ట్రై చేసి చూడండి ఎంత తొందరగా అవుతుందో. ముక్కలు మగ్గిపోయినాయి. ఇదిగో మనం వేసిన నూనె కూడా కనపడుతోంది చూడండి, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అంటే ముక్కలు వేగిపోయినట్టు. స్టవ్ ఆపేసేద్దాం దీన్ని. ఈ ముక్కల్ని ఏం చేద్దామంటే, ఈ ముక్కలు చల్లారటానికి ఇంకొక చిన్న పళ్ళెంలో తీసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం రోట్లో నూరేసుకుందాం పచ్చడిని. సుమారుగా మనం ఒక 1/4 కిలోకి తక్కువ ముక్కలు వేసాము. ఒక 3-4 వెల్లుల్లిపాయలు వేసేద్దాము. తర్వాత కొంచెం జీలకర్ర వేద్దాం. జీలకర్ర తర్వాత ఏమో వెల్లుల్లిని కొంచెం దంచేద్దాం. కొద్దిగా చింతపండు కడిగి పెట్టుకోవాలి పక్కన. దీన్ని నానబెట్టాలన్న ఇదేం లేదు, ఇందులో వేసి నూరేస్తే పచ్చడిలో కలిసిపోతుంది బాగా. తర్వాత ఈ పోపుని మనం పక్కన పెట్టుకున్నాం కదా,
దీన్ని దంచేద్దాం. ఎండుమిర్చి పచ్చిమిర్చిని మెత్తగా దంచేసుకుని దొండకాయ ముక్కలు వేసుకోవటం, చక్కగా దంచేసేయటమే. మనం రోలేసి రుబ్బుతామా, అదే రుబ్బురాయి వేసి రుబ్బుతామా, లేకపోతే ఇది పచ్చడి బండతోటి దంచుతామా, ఎలా కుదిరితే అట్లా ముక్కలు వేసేద్దాము. కొంచెం కొత్తిమీర కూడా తుంచి ఇందులో వేసేసుకొని రుబ్బేస్తే ఏకంగా మొత్తం కలిసిపోతుంది. ఈ పైన ముక్కలు అంటే కొత్తిమీరని బ్యూటిఫికేషన్ కోసం వేసేది కాకుండా పచ్చడితో పాటు రుబ్బితే కొత్తిమీర రసం దిగిపోతుందండి, ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. మనం ఈ రోళ్లలో రుబ్బేటప్పుడు ఇది మనం ఏం చేసినా సరే అతి స్మూత్ పేస్ట్ లాగా అవదండి, ఎందుకంటే అన్ని వేరువేరు పదార్థాలు కదా, కొంచెం కచకచగా ఉంటుంది, అంటే బరకగా ఉంటుంది. ఈ బరక పచ్చడి ఎక్కువ రుచిగా ఉంటుంది. ముక్కలు కొద్దిగా పంటికి తగులుతాయి, చాలు ఇంకా తీసేసేయచ్చు. స్మూత్గానే అయింది. తడి తగలకుండా, తడి స్పూన్లు పెట్టకుండా చింతపండు వేడి నీళ్ళతోటి కడిగితే ఈ పచ్చడి 2-3 రోజులు నిలవ ఉంటుందండి, బాగుంటుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని రోట్లో ఉండగానే కనుక రుచి చూసుకుంటే ఈవెన్గా కలిసిపోతుంది. రుచి చూసుకుని లేదా ఎవరికైనా చూపించి దీంట్లో ఉప్పు సరిచేయండి. తర్వాత పచ్చడి మొత్తాన్ని తీసి ఏదైనా పొడి గిన్నెలో పెట్టేసుకోండి. సింపుల్ పచ్చడి. సింపులా అంటే సింపులేనండి, అంత పెద్ద పనేం కాదు, ఈజీగా అయిపోతుంది. దొండకాయ పచ్చడి విత్ వెల్లుల్లిపాయలు. దీంట్లో టమాటాలు అవి వేస్తే పెద్ద రుచిగా ఉండదండి, ఇలాగే చేసుకుంటే బాగుంటుంది. పూర్తి ఎండుమిర్చితోటి లేదా పూర్తి పచ్చిమిర్చితోటి, 2 కాదు చెరి సగం వేసుకుని విత్ వెల్లుల్లి, వితౌట్ వెల్లుల్లి, తేపకు ఒక రకంగా కనుక చేస్తే కొంచెం కొత్తగా ఉంటుంది ప్రతిసారి. అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇంకా ఎండల్లోనే ఉన్నాం, వర్షాకాలం వచ్చాక వానాకాలము మంచి వేడివేడి అన్నంలో నెయ్యో పప్పు నూనె వేసుకుని దొండకాయ పచ్చడి కలుపుకోండి. ఈ బింబి బుద్ధినాశిని అని చెప్పాం కదా, అది అసలు మర్చిపోతాం, మన బుద్ధిలోంచే వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి.